సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్ అంటే మీరు బికాజ్ యూ ఎడ్యుకేట్ పీపుల్, యూ కోచ్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్, I feel there is a very important need for to relook at the education system, the fundamentals. ఇంకొక అంటే రీసెట్ అంటారు చూడండి, రీసెట్లో చేయాల్సి చూడాల్సిన అవసరం ఉందనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. యా, అందరూ ఈ మధ్యకాలంలో మరీ పెరిగినాయి. ఐ థింక్ ఇట్ విల్ బి నైస్ ఇఫ్ యూ, అంటే మీకు మీరు దాంట్లో ఉన్నారు కాన్సెప్ట్, నేను ఏదో బయట నుంచి ఒక రియాక్షన్ ఇస్తాను. I think it will be very interesting if you both can make a documentary on this. Documentary drama laga. With correct examples అది చేసి నేను ఒక ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్లో ఒక డ్రామా క్రియేట్ చేయడానికి మీకున్న నాలెడ్జ్ పెట్టి ఆ టోటల్ రీసెట్ అయ్యేది. అవును చేద్దాం, నేను రెడీ. అవును, నేను చేద్దాం. ఇప్పుడు మనిషికి ఈ చదువులు మాకొద్దు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు మీరు చెప్పండి. వాట్ యూ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాట్ విల్ దే ఫీల్? స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళు దీనికి ఫ్యాసినేట్ అవుతారు. వాళ్ళకి మెయిన్గా ఎందుకు వస్తే చెప్పినా, నేను చెప్పిన లాజిక్ అర్థమే కాదు. చదువుకోపోయినా పర్లేదు, అదొకటే అర్థమవుతుంది గ్యారంటీగా. నేను చాలామంది యూత్ నాకు అట్రాక్ట్ అయ్యి, ఐ మీన్ బిలో 25 విపరీతంగా ఈ మధ్యన నేను పబ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరికీ నేను చెప్పేది అర్థమయ్యే కాదు. అదేంటి ఇందాక చెప్పాను కదా, ది నీడ్ టు కోట్ సంబడి. అరే పాన్ చూడటం, లేకపోతే పెద్దల్ని కేర్ చేయకల్లా, అదేం చేయకల్లా, ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు ఉంటాడు, వాళ్ళని బయటకు తీసుకొస్తాడు. మీరు చేసే దాంట్లో ఏం తప్పు, అదొక్కడే అదవుతుంది. ఎందుకు తప్పు లేదు, ఎలా అవ్వటానికి ఉంది అనేది మిగతా నేను చెప్తాను కదా, అదంతా పక్కన పడేసి దే విల్ టేక్ దట్. మీకు కూడా తెలుస్తుంది కదా, మీరు చేస్తున్న స్టేట్మెంట్ చాలా అంటే రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అని, దాని వెనకాల ఒక లాజిక్ ఉందని యూ నో దట్ కదా. అఫ్ కోర్స్ ఐ నో దట్, కానీ హీ విల్ ఓన్లీ టేక్ ద క్రక్స్ ఆఫ్ ఇట్. క్రక్స్ అంటే అది ఇప్పుడు మీకు ఏ ఫిలాసఫీలోనే అది చూడండి మీరు. ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ ఉంటారు, ఆడెప్పుడు 10 క్యాపిటల్ చదవాల, మేనిఫెస్టో కూడా చదవలేదు, మ్యాక్సిమం 4-5 కోట్స్ చదువుతారు అంతే. అవును, 4-5 కోట్స్ తీసుకుని దాని వెనకాల ముందు అది ఎందుకు వచ్చింది ఆ కోర్టులో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏమి రావడానికి ఛాన్స్ ఉంది కూడా రాశాడు మాస్. అవన్నీ పక్కన పడేసి విప్లవం తుపాకు కొట్టడం నుంచి వస్తుంది, మీకు సంఖ్యలు తప్ప పోవడానికి ఏమి లేదు, 4-5 కోట్లు తీసుకుంటారు అంతే ఫైనల్గా. ఇప్పుడు నీషే ఈ రోట్ బుక్ కాల్డ్ ద న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మారల్స్. దాంట్లో ఒకటి ఏం చేశాడంటే, ద స్ట్రాంగ్ మెన్, ద మాస్టర్స్ రీగెయిన్ ద ప్యూర్ కాన్షియన్స్ ఆఫ్ ఎ బీస్ట్. దే రిటర్న్ ఫ్రమ్ ఎ ఫియర్ఫుల్ సక్సెషన్ ఆఫ్ ఆర్సన్, రేప్, టార్చర్ అండ్ మర్డర్ with the same joy in their hearts and the same contentment in their souls as if they indulge in a harmless student's rank. అంటే ఏంటి, బలవంతుడు ఏమైనా చేసేయచ్చు, మంచి గించి ఏమీ లేదు. మీరు చేసిన వీక్ పీపుల్ నిన్ను ఫీల్ ఎలా చేస్తారు, ఇది తప్పని. వాళ్ళ దగ్గర బలం లేదు కాబట్టి. బలం ఉన్నవాడికి ఫిలాసఫీ అవసరం లేదు, ఆడెవడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి తీసుకోండి నీషే. ఇది దీని నుంచి కోట్ చేసి ఆడు దాంట్లో సెకండ్ వరల్డ్ వార్ జస్టిఫికేషన్ కానీ, నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ కానీ. ఇప్పుడు నేను రామోజీరావు గారికి ఆయన పేపర్ ఉండేది న్యూస్ టైమ్ అని, కాల్ ఇంకా సినిమాలోకి ఎంటర్ అవ్వకముందు నేను ఒక ఆర్టికల్ రాశాను. దాంట్లో ఇది కోట్ చేశాను, న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మారల్స్, నీషెస్ లైన్. నేను దాని ఆర్టికల్ టైటిల్ ఏం పెట్టిను, ద ఐడియాస్ దట్ కిల్ 30 million పీపుల్. 30 మిలియన్ మంది చచ్చిపోయారు సెకండ్ వరల్డ్ వార్ ఎఫెక్ట్ తోటి. అదంతటి వచ్చింది నీషే ఐడియా నుంచి వచ్చింది. ఇప్పుడు నీషే ఐడియా నుంచి వచ్చిందా, లేకపోతే వీడి మనసులో ఉన్నది నీషే కూడా చెప్పాడని ఆయన తీసుకున్నాడా బిగినింగ్లో కోట్ చేయడానికి? ఎందుకంటే హిట్లర్ చెప్పకముందు నీషే ఎవరో తెలియదు ఎవరికి. నీషే బుక్స్ 40 కాపీలు 30 కాపీలు ప్రింట్ చేశారు ఆ టైంలో. అందులో మోస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో
ఈ 10 పేజ్ జరగతూస్త్రా ఏంటంటే ఏ బుక్ వైడ్లీ కోటెడ్, సెల్డమ్ రెడ్ అండ్ నెవర్ అండర్స్టూడ్ అని పెట్టాడు. బుక్ గురించి మాట్లాడతారు మీరు, చాలా తక్కువ మంది చదువుతారు. ఆ చదివిన వాళ్ళకి అది అది నేను ఇంతవరకు అంటే నీషే బుక్ నేను చదివి ఒక ఆల్మోస్ట్ బీటెక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది. నాకు ఈ సత్యేంద్ర తీసుకున్నా. ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో నేను ఇంతవరకు ఒక్కని కలవలేదు. తెలుసు చాలామందికి. ఎందుకు తెలుసు? హిట్లర్ మన నాట్ బికాస్ ఆఫ్ నీషే. 10 పేజ్ జరగతూస్త్రా, న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మారల్స్ అండ్ ఎకే హోమో అనేది అది ఆటోబయోగ్రఫీ. వీటిని కోట్ చేస్తున్నాడు కాబట్టి ఫలానా నీషే ఉన్నాడని తెలుసు. ఇప్పుడు నేను దీనికి డ్రామాటిక్ ఆస్పెక్ట్ ఏం చేశానంటే, నీషే రోట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ లాంగ్వేజ్. ఇది ఒరిజినల్ బుక్ జర్మనీలో రాసినప్పుడు. నేను ఈ ఆర్టికల్ ఏం పెట్టాను, although the ideas that poured out from a few German minds of the 19th century poured out many a megalomaniacal thought, but none of them are as effective, as those of the philosopher Nietzsche. అని పెట్టి ఇందాక నేను చెప్పింది కోట్ చేసి, ఇది ద స్ట్రాంగ్ మెన్, ద మాస్టర్స్ రీగెయిన్ ద ప్యూర్ కాన్షియన్స్ ఆఫ్ ఎ బీస్ట్, రిటర్న్ ఫ్రమ్ ఎ ఫియర్ఫుల్ సక్సెషన్ ఆఫ్ ఆర్సన్ అండ్ టార్చర్, ద సేమ్ జాయ్ ఇన్ దేర్ హార్ట్స్ అండ్ సేమ్ కమ్ ఇన్ దేర్ సోల్స్. అది నేను కోట్ చేసి దాని కింద ఏం రాశానంటే, దీస్ వర్డ్స్ అటర్డ్ బై ద మోస్ట్ టెరిబుల్ మ్యాన్ దట్ ఎవర్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, as Nietzsche described himself in his autobiography Ecce Homo, had a profound influence in the shaping of the mind of Hitler and a host of lesser Nazis. And in time they would justify such deeds as the violation of the Hague Convention, the breakup of the breach of the Versailles Treaty, the killing of thousands of his own followers in the blood purge of June 1934, and the senseless massacre of millions of Jews. In Russian. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆర్టికల్ ఎండ్లో ఏం రాశాను నేను, నోబడీ క్యాన్ బ్లేమ్ హిట్లర్ బట్ దే వర్ నాట్ వార్న్డ్ ఎ మ్యాన్ లైక్ దిస్ హస్ హ్యాపెండ్, బికాస్ ద పాయింట్ ఈస్ నీషేస్ బుక్ ఎగ్జిస్టెడ్ 50 years before Hitler was born. Point 1. Point 2, Hitler even before he became Hitler, when he was arrested post First World War, in his book he wrote, Führer తన ఆటోబయోగ్రఫీలో తను క్లియర్గా రాశాడు, నీషే ఈజ్ మై వాట్ ఎవర్, ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నీషేస్ బుక్స్ అని. మీరు చదవరా? హిట్లర్ చదివాడు, మీరెవరు చదవలేదు. ఇప్పుడేమో అరే నీషే ఈయన ఎన్నుకున్న ఇలా చేస్తాడు మాకు తెలియదు అంటే, అది మొత్తం బ్లాక్ అండ్ వైట్ రాశాడు అన్నమాట. మైన్ కాంఫ్లో క్లియర్లీ మెన్షన్ నాజీజం రూట్స్ మొత్తం నీషే ఫిలాసఫీలో ఉన్నాయి. సో ఇప్పుడు నేను అంటే రైటింగ్ కల్చర్ ఉంది అనుకోండి. రైటింగ్ అనేది డ్రామాటిక్ రైటింగ్ వేరు, ఇన్ఫర్మేటివ్ రైటింగ్. మన దగ్గర అంతా కూడా ఇంక్లూడింగ్ ఫిక్షన్. అంటే నేను హిందీ లిటరేచర్ నాకు అంత ఐడియా లేదు. అమెరికన్ లిటరేచర్ కానీ బ్రిటిష్ లిటరేచర్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ డ్రామాటిక్ ఎఫెక్ట్ మాత్రం నేను ఆనెస్ట్గా ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. అది వాళ్ళ కల్చరా అండ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. డ్రామా అనేది ఎగ్జాక్ట్లీ ఏ పర్టికులర్ దానికి ఒక సైంటిస్ట్ కూడా డ్రామాటిక్గా చెప్పలేకపోవచ్చు, బట్ ఈస్ గాట్ ద జీనియస్. నాలెడ్జ్ అబ్జార్బ్ చేయటం వేరు, డ్రామాటిక్ వేలో ప్రజెంట్ చేయటం అనేది కంప్లీట్గా దట్స్ డిఫరెంట్. డ్రామాటిక్ అంటే ఫిక్షన్లోనా లేకపోతే ఫిక్షన్లో ఈవెన్ ఇట్ కెన్ బి నాన్ ఫిక్షన్. సి డ్రామాకి ఫిక్షన్కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని లారీ కాలిన్స్ అండ్ డామినిక్ లేపియర్, అమెరికన్ రైటర్స్, దే రోట్ అబౌట్ ద పీరియడ్ జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. దాంట్లో గాంధీ గురించి, గాంధీ ఇంట్రడక్షన్ ఒక చాప్టర్ ఉంది.
ప్రీవియస్ చాప్టర్లో లార్డ్ మౌంట్ బ్యాటన్ విల్ బి మీటింగ్ అట్లీ, విలియం అట్లీ ఇన్ 10 డౌనింగ్ స్ట్రీట్ టు డిస్కస్ అబౌట్ ద పాసిబుల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, హౌ టు గో అబౌట్ ఇట్ అనేది డిస్కషన్. నెక్స్ట్ చాప్టర్ బిగినింగ్ 6,000 miles down Downing Street in the district of Noakhali in Uttar Pradesh in India, a wizened old man sat in a hut spinning his charka. No one in their dreams could have imagined he had done more than anyone else to topple the mighty British Empire. His name was Mohandas Karamchand Gandhi. This is what is dramatic introduction. ఇప్పుడు 6,000 miles down Downing Street అంటే కెమెరా ప్యానింగ్ లాగా ఉన్నది. అండ్ దెన్ ఒక ఆగస్ట్లో మనకి 1947 ఆగస్ట్లో రైట్స్ జరిగింది, మన మైగ్రేషన్ అప్పుడు హిందూ ముస్లిం రైట్స్ జరిగింది కదా, అప్పుడు ఆ క్యాల్కటా వాజ్ ద వర్స్ట్ హిట్ ఆ టైంలో. ఇప్పుడు ఈ ప్యాసేజ్ చెప్తాను, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. In August of 1947, a mirage of prosperity concealed the reality of Calcutta. The lush green sweep of the Maidan, the Georgian mansions along the Chowringhee Road, were a surface veneer, a facade as false as a cinema set. Behind them lay human sewer, packed with the densest concentration of human beings on the face of the earth. They included 400,000 beggars and unemployed. The slums they inhabited were a fetid, stinking horror. The rare water that flowed through their pumps was usually polluted with the corpses decomposing in the Hooghly River. At the time India was about to attain her freedom, 3 million people in Calcutta lived in a state of chronic undernourishment and existed on an intake inferior to that which is given to the inmates of Hitler's death camps. Into that hellhole, that Friday afternoon, Gandhiji got off a train. ఇది ఎవడ ఇండియాలో ఎవరు రాస్తారు చెప్పండి నాకు, మన వల్ల కాదు అది. యూనో ఇప్పుడు ఇది సేమ్ థింగ్ వెదర్ యూ టేక్ ద లైన్స్ ఆఫ్ గాడ్ ఫాదర్. యూనో ఇప్పుడు డెస్మాండ్ బ్యాగ్లీ అని టైట్ రోప్ మ్యాన్ ఫిక్షన్ నావెల్ బిగినింగ్ థింగ్ అంటే ఐ వాజ్ స్టాండింగ్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్ రోడ్ విత్ ఎ డెడ్ బాడీ ఎట్ మై ఫీట్. You didn't need to study medicine to know how the man had died. He died of cardiac arrest, which was caused due to a thin blade of steel passing through his heart. I wasn't too anxious to call a doctor because at the time the blade pricked out his life, the handle happened to be in my hands. అంటే నేను ఒక మనిషిని చంపానని చెప్పడానికి ఇంత డ్రామాటిక్ నారేటివ్. యూనో ఇప్పుడు చాలామంది నా మెమరీ పవర్కి షాక్ అవుతారు. యూనో అదేంటంటే వాట్ ది డన్, నాకు యాక్చువల్లీ హ్యావ్ వెరీ షార్ట్ మెమరీ. ఏంటి చిన్న చిన్న నేను మర్చిపోతాను. టూత్ పేస్ట్ లేకపోతే షేవింగ్ క్రీమ్ అయిపోయింది, ఎన్నిసార్లు 5-6 సార్లు బట్టి కొట్టు కూడా మర్చిపోతాను బయటకు వచ్చేది. ఇది ఎందుకు గుర్తుంటుంది? దిస్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ మీ, పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీస్ బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ ఇంపాక్ట్ దీస్ బుక్స్ మేడ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. సో ఏది చదివినా నీ మీద అంత ఇన్ఫ్లుయెన్స్గా ఏదేదైతే ఏదేదైతే నా మీద ఒక ఎఫెక్ట్ వచ్చిందో అది బికమ్స్. మీరెవరు అసలు? మీ ఆలోచనలు, మీ భావాలు, అంతే కదా, అంతే. మీ మెమరీస్. ఆకళ్ళు ఎవరు అంటే ఆకలి మెమరీస్, ఆకళ్ళ పుస్తకాలు, ఆకళ్ళి దీని గురించి ఏం ఆలోచిస్తారు, అది మీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దట్స్ ఎ పార్ట్ ఆఫ్ యూ. సో ఈ బుక్స్ దే బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ మీ, విచ్ ఈస్ ద రీజన్ ఐ యామ్ ఏబుల్ టు రిమెంబర్. అంతే, ఎగ్జాక్ట్లీ. యా, అవును అవును, రియల్లీ.